హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ లైట్ ఛానల్. రివ్యూ లైట్ ఛానల్కి స్వాగతం. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే కనుక మాస్క్ వేసుకోవడం మర్చిపోవద్దు. ఇట్స్ ఆ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద బెటర్ ఫ్యూచర్. ఈరోజు మీ ముందరకు తీసుకొచ్చే ప్రోడక్ట్ బోట్ ఎయిర్డాప్స్ 452. నేను ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నాను దీన్ని రివ్యూ చేయాలని చెప్పి. ఇప్పుడు అమెజాన్లో సేల్లోకి వచ్చింది అట్ $1299. ఆఫర్తో 1100 కూడా రావచ్చు. ఈరోజు దీని యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూ మీతో షేర్ చేస్తాను. ఇది మనకు వచ్చిన బాక్స్. టాప్ ఆఫ్ ద బాక్స్ బ్లూటూత్ వర్షన్ అలాగే కొన్ని ఫీచర్స్ మెన్షన్ చేశారు, అలాగే మోడల్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు. దీని యొక్క బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.2. అలాగే బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. దీని యొక్క టోటల్ ప్లేబ్యాక్ టైం వచ్చేసి 20 hours మాత్రమే. ఒకసారి ఛార్జ్ చేస్తే 5 hours బ్యాకప్ వస్తుంది. అలాగే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్తో వస్తుంది ఇది. అలాగే IPX4 స్వెట్ రెసిస్టెంట్ మాత్రమే. IPX5 అయితే కొంచెం బాగుండేది. దాంతోపాటు దీనికి ఫ్యాక్టరీ రీసెట్ బటన్ అనేది ఇచ్చారు. సో ఒక యూటిలిటీ బటన్. దీన్ని త్వరగా కట్ చేసేసి బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో త్వరగా చూసేద్దాం. సో ఈ ప్రోడక్ట్ నేను గివ్ అవేలో కూడా ఇవ్వబోతున్నాను. చివరిలో దాని క్రైటీరియా చెప్తాను. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఒక ప్లాస్టిక్ కేసులో ఇవన్నీ కంటెంట్స్ అన్ని ర్యాప్ చేశారు. దీంట్లో మనకు ఒక 3 pairs ఆఫ్ ఇయర్ టిప్స్ వస్తాయి. అలాగే ఒక ఛార్జింగ్ కేబుల్, అది లెంత్ చాలా తక్కువ ఉంది. దాంతోపాటు యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి. యూజర్ మాన్యువల్ ఈజ్ వెరీ క్లీన్ అండ్ నీట్ అండ్ క్లియర్. మీకు కావాల్సిన ప్రతి ఇన్స్ట్రక్షన్ యూజర్ మాన్యువల్లో ఉంది. సో ఛార్జింగ్ కేసు యొక్క ఛార్జ్ ఎంత ఉందని కనుక్కోవడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేశారు. చాలా క్లీన్ అండ్ నీట్. కేసు చూసేస్తే కనుక ఒక మినీ సైజ్ మేకప్ బాక్స్లా ఉంది. సో బాటమ్ ఆఫ్ ద కేస్ దీని యొక్క మోడల్ నెంబర్, అలాగే ఇన్పుట్ అవుట్పుట్ పవర్, దాంతోపాటు మేడ్ ఇన్ వియత్నాం. అందుకనే మనకి ఇంత తక్కువకు వస్తుంది, ఎందుకంటే వియత్నాంలో లేబర్ ఛార్జెస్ అనేవి తక్కువ. సో ఇంకో సైడ్ టైప్ సి ఇంటర్ఫేస్ ఉంది ఛార్జింగ్కి. సో కేస్ ఓపెన్ చేయగానే మీరు ఇయర్ టాప్స్ చూడొచ్చు ఆర్ ఇయర్ పాడ్స్. కేస్ ఈజ్ ఫుల్లీ ప్లాస్టిక్. అది కూడా అంత క్వాలిటీ ప్లాస్టిక్ ఏం కాదు. ఫినిషింగ్ కొంచెం పర్లేదు, చూడటానికి బాగుంది. సో ఇయర్ పాడ్స్ బయటికి తీసేస్తే కేస్ లోపల మ్యాగ్నెటిక్ డాట్స్ ఉన్నాయి, ఛార్జింగ్ డాట్స్. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ సింబల్ మెన్షన్ చేశారు. సో ఈ ప్రోడక్ట్లో లెఫ్ట్ అండ్ రైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా కంట్రోల్స్ లెఫ్ట్ అండ్ రైట్కి డిఫరెన్షియేట్ చేయబడ్డాయి. సో ఇయర్ పాడ్స్ చూసేస్తే కనుక కొంచెం లెంతీగా ఉన్నట్టు ఉన్నాయి. సైడ్ ఆఫ్ ద ఇయర్ పాడ్ వచ్చేసి LED లైట్ ఉంది. యాక్చువల్గా ఎయిర్డాప్స్ 141లో అయితే పైన ఉంది, దీనికైతే సైడ్ ఇచ్చారు. బాటమ్ ఆఫ్ ద ఇయర్ పాడ్ ఒక మైక్ ఉంది. సో ఈ వాయిస్ అంతా కూడా నేను ఎయిర్డాప్స్ 452లోనే రికార్డ్ చేస్తున్నాను. సో ఎంత క్లియర్గా ఉందో మీరే చూడొచ్చు. సో కాల్స్ కూడా అంతే క్లియర్గా ఉండొచ్చు. ఇయర్ పాడ్స్ అంతా కూడా ప్లాస్టిక్, ఈ ఫినిష్ అంతా ప్లాస్టిక్, ఎక్కడ చూసిన ప్లాస్టిక్ లాగే ఉంది. సో ఫ్రంట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి మీకు ఒక మల్టీపర్పస్ యూటిలిటీ బటన్, ఫ్యాక్టరీ రీసెట్ బటన్ ఉంది. సో అది ఒక 10 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే కనుక ఇయర్ పాడ్స్ అనేది రీసెట్ అవుతాయి. సో ఇవి బాక్స్లో వచ్చిన కంటెంట్స్. ఇందులో బీస్ట్ మోడ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ బీస్ట్ మోడ్ కూడా మీకు డెమో ఇస్తాను. అది ఆడియో ప్లే చేసి అలాగే గేమ్ కూడా బీస్ట్ మోడ్లో ఆడి మీకు నెక్స్ట్ డెమో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఇందులో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది, ఎయిర్డాప్స్ 452 ఎలా కనెక్ట్ అవుతుందో మీరు చూడొచ్చు. సో బ్లూటూత్ ఆన్ చేసి కనుక మీరు పేరింగ్ ఆన్ చేసి పేర్ న్యూ డివైస్ కొట్టగానే మీకు ఇలా ఒక డైలాగ్ వస్తుంది మొబైల్స్లో. సో మీరు కనెక్ట్ అని కొట్టగానే ఇది మీ యొక్క జీమెయిల్ అకౌంట్కి కనెక్ట్ అయిపోతుంది, అంటే మీ గూగుల్ అకౌంట్ డివైస్ లిస్ట్లో ఇది యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు కనెక్ట్ చేసినప్పుడు మీ నేమ్తో చూపిస్తుంది. సో ఇప్పుడు దీని సౌండ్ టెస్ట్ చూద్దాం. ఇది బీస్ట్ మోడ్లో. ఇప్పుడు బీస్ట్ మోడ్ ఆఫ్. బీస్ట్ మోడ్ ఆన్.
అలాగే నా దగ్గర బోట్ ఎయిర్డోప్స్ 141 ఉంది. దీని యొక్క సౌండ్ కూడా మీరు కంపేర్ చేసి చూడొచ్చు. ఇప్పుడు ఈ ఎయిర్డోప్స్ 452 నా ఫోన్కి కనెక్ట్ చేసి మీకు గేమింగ్ డెమో ఇస్తాను. బీస్ట్ మోడ్లో ఎలాగుంటుందని. గేమ్ మీరు బీస్ట్ మోడ్లోనే ఆడాలి, ఎందుకంటే లో లేటెన్సీ కాబట్టి. వెరీ మచ్ నెగ్లిజిబుల్ లేటెన్సీ గేమింగ్ మోడ్లో. ఇప్పుడు 141 అలాగే 452 కంపేర్ చేసి చూస్తే కనుక మీరు చూడొచ్చు, రెండు చాలా డిఫరెంట్ డిజైన్స్. రెండింటికి ఎక్కడ పొంతన అనేది లేదు, పోలిక అనేది లేదు. సో మీకు 452లో సింగిల్ ఎల్ఈడి వస్తుంది, ఇక్కడ 4 ఎల్ఈడీస్ ఉన్నాయి. అలాగే మీకు బ్లింకింగ్ ఎల్ఈడి, కనెక్టివిటీ బ్లింకింగ్ ఎల్ఈడి అక్కడ సైడ్ ఉంది, ఇక్కడ టాప్ ఉంది. సో రెండు కేసెస్ కూడా ప్లాస్టిక్ కేసెస్. ఇప్పుడు 141 వచ్చేసి మీకు 999కి అమెజాన్లో దొరుకుతుంది. ఇదైతే అరౌండ్ 1100కి మీకు ఇది దొరుకుతుంది. సో జస్ట్ $100 డిఫరెన్స్ అటు ఇటు అంతే. సో మ్యూజిక్ అయితే నేను 141 రికమెండ్ చేస్తాను, గేమింగ్కి అయితే 452 రికమెండ్ చేస్తాను. సో కేస్ చూసేస్తే కనుక ఇది కొంచెం ప్లాస్టికీ ఫినిష్, అంత ఇంప్రెస్ అయితే చేయలేదు. ఎందుకంటే ఈజీగా దీన్ని పాకెట్లో పెట్టుకొని క్యారీ చేయలేము, అంత స్లిమ్గా లేదు ఇది. 141 అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. అయితే 1200కి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదనేది నా ఉద్దేశం. ఎందుకంటే బోట్ ఈజ్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. అంటే అఫోర్డబుల్ ప్రైజెస్కి వాళ్ళు TWE ఇయర్ ఫోన్స్ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఐ షుడ్ రియల్లీ అప్రిషియేట్ దెమ్ ఫర్ దిస్ ఎఫర్ట్. సో గేమింగ్కి అయితే ఇది నేను రికమెండ్ చేస్తాను, మ్యూజిక్ అయితే నేను రికమెండ్ చేయను. ఎందుకంటే దీని యొక్క వాల్యూమ్ చాలా తక్కువ ఉంది, ప్లస్ బేస్ కూడా అంత ఎక్కువ లేదు. 5 out of 10 ఇవ్వచ్చు బేస్కి అయితే. ఇంకొకటి కాల్ ఆర్ రికార్డింగ్ వాయిస్ అయితే క్లియర్గా ఉంది, మీరు వింటున్నారు కదా. ఇప్పుడు ఈ వీడియో అంతా రికార్డ్ చేసేది ఈ బోట్ ఎయిర్డోప్స్ 452 నేను నా ల్యాప్టాప్ కనెక్ట్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఇంకా దీంట్లో బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం తక్కువ ఉంది, ఇంకొంచెం ఎక్కువ ఇచ్చింటే బాగుండేది. కేసు అంత పెద్దగా ఉంది కానీ బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా తక్కువ. ఇంకొకటి 141తో కంపేర్ చేసుకుంటే బ్యాటరీ బ్యాకప్ తక్కువ. 141లో అయితే ఆల్మోస్ట్ 42 hours బ్యాకప్ అనేది ఉంది. ఎస్ఆప్ ఛార్జ్ కూడా ఇచ్చారు, నేను అయితే టెస్ట్ చేయలేదు. ఒకసారి ఛార్జ్ చేస్తే కనుక 5 minutes ఛార్జ్ చేస్తే 50 minutes వస్తుందని. సో 141లో కూడా అయితే ఇంకా ఎక్కువ టైం వస్తుంది దీనికంటే. సో ఇది టచ్ బేస్డే, 141 కూడా టచ్ బేస్డ్ కంట్రోల్సే. కాకపోతే దీనికి టచ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మీరు వాల్యూమ్ కూడా ఇందులోంచి కంట్రోల్ చేయొచ్చు. 141లో అయితే మీరు కంట్రోల్ చేయలేరు వాల్యూమ్, ఇందులోంచి వాల్యూమ్ కంట్రోల్ చేయొచ్చు. బీస్ట్ మోడ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే కనుక ఒక 3 seconds రైట్ ఇయర్ పాడ్ పట్టుకొని ట్యాప్ చేసి పట్టుకొని ఉంటే కనుక ఆటోమేటిక్గా బీస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో బీస్ట్ మోడ్ ఈజ్ లో లేటెన్సీ మోడ్, మీరు అది గేమింగ్కి వాడుకోవచ్చు. అలాగే మ్యూజిక్ అయితే బీస్ట్ మోడ్లో మీరు వినలేరు, ఎందుకంటే సౌండ్ మారిపోతుంది, కొంచెం వాయిస్ సౌండ్ ఎక్కువ వస్తుంది, మీకు బేస్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు గివ్ అవే క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం. పెద్ద క్రైటీరియా ఏం లేదు, ఇట్స్ వెరీ సింపుల్. మీరు ఈ వీడియో చూశారు కదా, ఈ ప్రోడక్ట్ గురించి ఒక 3 points మీరు కామెంట్ చేస్తే చాలు. అండ్ దెన్ లైక్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఈ 3 చేయడం మర్చిపోవద్దు. 1 week తర్వాత ఈ సేల్ అయిపోయినాక, అందరు సేల్లో బిజీగా ఉంటారు కదా, ఈ సేల్ అయిపోయినాక నేను ఎవరైతే కామెంట్ చేశారో వారి యొక్క పేర్లన్నీ తీసుకొని నేను డ్రా తీస్తాను. ఇప్పుడు ఆన్లైన్ టూల్స్ వచ్చేసినాయి, సో ఆన్లైన్లోనే డ్రా తీస్తాను. ఎవరి పేరు అయితే వస్తుందో వారికి ఈమెయిల్ చేస్తాను నేను, వారు రిటర్న్ అడ్రస్ పంపించగలని నేను వారికి కొరియర్ చేస్తాను within 1 or 2 days. వాళ్ళు కనుక రెస్పాండ్ అవ్వకపోతే నెక్స్ట్ మళ్ళీ డ్రా తీస్తాను, వెంటనే ఎవరి పేరు వస్తుందో వాళ్ళకి పంపిస్తాను. సో ఈ ప్రోడక్ట్ గివ్ అవేలో గెలుచుకోవాలనుకుంటే వీడియోనంతా చూడటం మర్చిపోవద్దు.
It's me, Karthik, signing off. See you in next video.